నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని ఫిబ్రవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ శుభవార్త. సో పెన్షన్ల మీద ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ పెన్షన్లు మీకు ఫిబ్రవరి నెల ఇప్పటిదాకా ఎవరికైతే రాలేదో ఆ పెన్షన్లు అనేది ఇప్పుడు మీకు ఇస్తున్నారు. అయితే ఏ డేట్ నుంచి ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఎవరెవరికి ఇస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూసి ఒక లైక్ చేసి అందరికి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలంగాణలోని 11 రకాల పెన్షన్లు ఇస్తున్నారు. ఆ 11 రకాల పెన్షన్లు ఏవి అంటే వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, గీతా కార్మికుల పెన్షన్లు, చేనేత కార్మికుల పెన్షన్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, బోధకుల వ్యాధిగ్రస్తుల పెన్షన్లు, ఆ తర్వాత కళాకారుల పెన్షన్లు, డయాలసిస్ పేషెంట్ల పెన్షన్లు, ఎయిడ్స్ పేషెంట్లు, ఇలా చాలామంది 11 రకాల పెన్షన్లు తెలంగాణలో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెల పెన్షన్లు ఎవరికి రాలేదు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లు అనేది రిలీజ్ అయిపోయినాయి అనమాట. ఈ నెల 27వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచే ఈ పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. వచ్చే నెల 4వ తారీఖు వరకు, ఏప్రిల్ 4వ తారీఖు వరకు మీకు ఈ పెన్షన్లు ఇస్తారు. ఎవరైతే ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా 4,000 రూపాయలు, 4,016 కానివ్వండి, 2,016 కానీ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటున్నారో, ఎవరైతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారో వాళ్ళు మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే పెన్షన్ ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం. ఏంటి అంటే ఎవరైతే 2016, 4,016 పెన్షన్లు తీసుకుంటున్నారో పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు 2016 ప్లేస్లో 2,000 రూపాయలు ఇవ్వడము, 4,016 ప్లేస్లో 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీద ఉన్న 16 రూపాయలు వాళ్ళు ఇవ్వట్లేదు, చిల్లర లేదనో మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ అధికారులు పక్కా జనాలకు అందరికీ ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు. అదేంటి అంటే మీ పెన్షన్ 2016 ఉంటే మీరు ఖచ్చితంగా 2,000 తీసుకోవద్దు, మీద ఉన్న 16 రూపాయలు ఖచ్చితంగా అడగండి. అడగకపోతే వాళ్ళకు ఆ 2,000 పెన్షన్ కూడా తీసుకోకుండా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పండి. ఖచ్చితంగా 2,016 రూపాయల్లో ఆ 16 రూపాయలు కూడా మీవే, ఆ మీ పెన్షన్ సంబంధించిన మీకు హక్కు ఉంది అడగడానికి, మీరు అలా వదిలేయద్దు అని చెప్పేసి కూడా తెలంగాణ అధికారులు అయితే చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే 2016, 4,016 తీసుకుంటున్నారో మీన 16 రూపాయలు కూడా వదలొద్దండి, అవి కూడా అడగండి. సో నిన్నటి నుంచి ఆల్రెడీ ఈ పెన్షన్లు ఫిబ్రవరి నెలకు సంబంధించినవి ఇస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు ఇస్తారు. బ్యాంక్ అకౌంట్లో తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా పడిపోతాయి అనమాట. సో మరింత సమాచారం కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో వీడియో చూసిన ప్రతి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వాళ్ళు అల్గారిథం పెంచేసి ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల చాలామందికి ఇలాంటి మంచి అప్డేట్స్ తెలుసుకుంటారు. ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా వెళ్ళి తీసుకుంటారు. సో మన వల్ల ఒకరు లాభపడుతున్నారు అంటే దానికంటే ఇంకా మంచి సాయం ఇంకేం లేదు. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికి కూడా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.